కౌపీస్ వాల్నట్ సాలడ్ చేసుకోబోతున్నాం. ఓకే, కౌపీస్ వాల్నట్ సాలడ్ అనమాట. సో నట్స్ ఎలాగో మనం వాల్నట్స్ అనేవి కొంచెం ఇష్టంగా తినము, బట్ ఇలా సలాడ్స్లో వేసుకుని ఒక డ్రెస్సింగ్ చేసేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. సో వెరీ హెల్దీ సలాడ్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. ఓకే, చక్కగా బొబ్బర్లు అన్నావు, వాల్నట్స్ అన్నావు, అవి కాకుండా చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ వెజిటబుల్స్ 1-2 తెచ్చాను అంతే, మిగతావన్నీ ఫ్లేవర్సే. ఓకే, సో మరి పౌడర్ ఏంటి? బెల్లం పౌడర్ కూడా నేను తీసుకొచ్చేసాను. కొంచెం తీపి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్వీట్ పొటాటో తీసుకొచ్చాను కదా, సో చిలకడ దుంప ఎప్పుడు కూడా కొంచెం తీపిగానే ఉంటుంది. సో మామూలుగా అయితే అది వేసినా సరిపోతుంది, బెల్లం వేయాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం మనకి ఐరన్ కంటెంట్ కూడా మనకి బాగుంటుంది కాబట్టి కొంచెం అది కూడా మనం వేస్తున్నాం అనమాట. ఓకే, బొబ్బర్లు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాను. ఓకే, సో కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసము కొబ్బరి తురుము తీసుకొచ్చాను అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకొచ్చేసాను. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో ఎప్పుడు కూడా మనము అవిసె గింజలు చాలా మంది ఎక్కువ ఇంట్లో వాడుతూ ఉన్నారు, అండ్ ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ప్రొద్దుతిరుగుడు పువ్వు గింజలు అని కూడా చెప్తూ ఉంటాము. ఇవి మనం ఒక 2 గంటలు నానబెట్టుకుని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, సో అలా నానబెట్టి తీసుకుంటే ఇంకా మంచిది. సో వాల్నట్స్ కూడా జనరల్గా మనం నానబెట్టుకుంటాము, ఒక 8 గంటల వరకు నానబెట్టుకుంటాము. అలా నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా అయితే ఈ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేసి మంచి డ్రెస్సింగ్ చేసేసుకుందాము. సో ముందుగా ఆలివ్ ఆయిల్, తర్వాత నిమ్మరసం వేసుకుందాము. సో బొబ్బర్లు కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది నిమ్మరసం, బికాజ్ మిగతా వెజిటబుల్స్ అన్నిటితో పాటు కూడా కంబైన్ అవ్వాలి కాబట్టి. సో మొత్తం ఒక కంప్లీట్ నిమ్మకాయ వేసేస్తున్నాను. ఓకే, ఓకే, ఒక్కసారి కలిపేసుకుందాం. సో ఫస్ట్ ఏ సలాడ్ అయినా కొంచెం డ్రెస్సింగ్ అలా మంచిగా సీజనింగ్ లాగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంకొక స్పూన్. ఓకే, ఇప్పుడు దీంట్లోకి సో బెల్లం పొడి ఏదైతే తెచ్చానో కొంచెంగా, మరి ఎక్కువ కూడా కాదు, కొంచెంగా వేసుకుందాం. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెంగా పెప్పర్ పౌడర్ మిరియాల పొడి, సో కొంచెం చాట్ మసాలా, ఓకే, కొంచెంగా జీలకర్ర పొడి, సో మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు. సో ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ యాక్చువల్లీ దీంట్లో చాలా ఫ్లేవర్స్ వేసా, అది చూస్తున్నాను. యాక్చువల్గా సలాడ్ అంటే నువ్వు జస్ట్ అలా ఏదో కొంచెం 1 or 2 చేసి వేస్తూ ఉంటావు, బట్ మామూలుగా కూడా అదే ఇప్పుడు చాలా మంది అదే అడుగుతూ ఉంటారు, సాలడ్ అంటే ప్లెయిన్గా తినడం కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేసుకోవచ్చా, ఎలా చేసుకోవచ్చు, ఏమేమి వేసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా మనం మసాలాని కాకుండా కొంచెం కొంచెంగా వేసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు జీలకర్ర ఉంది, ఇప్పుడు డైజెషన్కి మంచిదని చెప్తూ ఉంటాము. చాట్ మసాలా ఉంది, డెఫినెట్లీ చాలా ఇంపార్టెంటే, కొంచెంగా వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా బాగా యాడ్ చేస్తుంది. ఏది కూడా బాగా అసిడిక్గా లేదు, ఎందుకంటే నిమ్మరసం కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఆ చలవదనం అనేది మనకి ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని చక్కగా టాస్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే వాల్నట్స్ వేసేసుకుందాము. ఓకే, జస్ట్ ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని. ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టొమాటో ముక్కలు, అండ్ మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా యూస్ చేయొచ్చు. క్యాప్సికమ్ కానీ క్యారెట్ అలాగే ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్, చిలకడ దుంప కూడా ఇలా కొంచెంగా మ్యాష్ చేసి వేసేస్తున్నాను. కొంచెం ఎంతైనా ఆ స్వీట్నెస్ అనేది మనకు తెలుస్తుంది రెసిపీలో. తర్వాత నానబెట్టి ఉడికించిన బొబ్బర్లు కూడా వేసేస్తున్నాను. సో ఒక్కసారి కలిపేసుకుందాం. ఓకే, అరోమా అయితే చాలా బాగా వస్తుంది. మెయిన్గా అయితే నాకు చాట్ మసాలా అరోమా ఎక్కువ వస్తుంది. కొంచెం డిఫరెంట్, ఇది పిల్లలకి కూడా పెట్టచ్చు, ఎందుకంటే మనము చిలకడ దుంప కూడా వేసుకున్నాం అండ్ వర్కౌట్ ముందు కూడా తీసుకోవచ్చు. సో కొంచెం ఎనర్జీ రిచ్ కాబట్టి ఎలాగైనా కొంచెం ఫ్లేవర్స్ అన్ని పట్టాలి కదా బొబ్బర్లకి, వాటికి వీటికి.
అందుకని మనం బాగా కలిపేసుకున్నాము అంటే సో ఇప్పుడు కొంచెం సేపు అలా ఒక బాగా నానితే మనకి ఆ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా అంత బొబ్బర్లకు కూడా పడతాయి కాబట్టి చాలా బాగుంటుంది. సో చక్కగా ఫ్లేవర్స్ అన్ని పట్టేసినట్టున్నాయి కదా. యా సో చాలాసేపు ఉంచాం యాక్చువల్లీ. అందుకని చిలకడ దుంప కూడా బాగా మ్యాష్ చేసి మొత్తం కలిపేసాం. అది కూడా ఒక డ్రెస్సింగ్ లాగానే మనకి పనికొచ్చింది యాక్చువల్లీ. సో అందుకని ఎక్కడ కనిపించట్లేదు కూడా చిలకడ దుంప. ఓకే సో ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము. ఓకే సో కొంచెం పెద్ద స్పూన్ ఇవ్వనా? సరిపోతుంది. కొంచెం పుల్లగా ఇష్టమైన వాళ్ళకి కొంచెం రసం ఎక్కువ వేసుకోవచ్చు. స్వీట్ గా ఇష్టమైన వాళ్ళకి కొంచెం స్వీట్ పొటాటో వేసుకోవచ్చు. ఓకే బట్ అన్ని ఈక్వల్ గా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే. బికాజ్ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ కారంగా తినబుద్ది అవ్వదు, అలాగని ఎక్కువ స్వీట్ గా కూడా తినబుద్ది అవ్వదు. అలాంటప్పుడు మనకి ఇలాంటి రెసిపీస్ బాగుంటాయి. ఓకే సో ఇప్పుడు సో కీర దోసకాయ మనం పెట్టుకుందాం పక్క నుంచి. ఓకే అండ్ కొబ్బరి కూడా తెచ్చుకున్నాం కాబట్టి కొబ్బరి తురుము కూడా వేసుకున్నాం. యాక్చువల్లీ కొబ్బరి మనకి లేత కొబ్బరి అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రం చక్కగా సాలెడ్లో వాడితే చాలా మంచిది హెల్త్కి. ఓకే సో అండ్ కొంచెంగా కొత్తిమీర. వావ్ వెరీ కలర్ఫుల్ అండ్ చాలా టేస్టీగా ఉండబోతుంది. కౌపీస్ వాల్నట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కౌపీస్ వాల్నట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: వాల్నట్స్ 1/2 కప్పు, బొబ్బర్లు 1/2 కప్పు, టమోటా 1, ఉల్లిపాయ 1, బెల్లం పొడి కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, సన్ఫ్లవర్ సీడ్స్ 1/2 కప్పు, చిలకడ దుంప 1, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, కీరదోస ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. కౌపీస్ వాల్నట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, బెల్లం పొడి, గరం మసాలా, మిరియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వాల్నట్స్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, సన్ఫ్లవర్ సీడ్స్, చిలకడ దుంప ముక్కలు, ఉడికించిన బొబ్బర్లు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కీరదోస ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కౌపీస్ వాల్నట్ సలాడ్ రెడీ.